హాయ్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి కొమ్మ కనకాంబరాల మొక్క అండి. మనం రెగ్యులర్‌గా చూసేవి ఏంటంటే విత్తనాల ద్వారా పెంచుకునేవే మనకి చాలా వరకు తెలుసండి. కానీ ఇదేంటంటే కొమ్మల ద్వారా పెంచుకునేదండి. దీనిది ఒక కొమ్మ విరిచేసి వేరే దగ్గర పెట్టుకుంటే మళ్ళీ అది మొక్క అవుతుందండి. అలా దీన్ని డెవలప్ చేసుకోవాలండి. దీనికి విత్తనాలు అనేవే ఉండవండి. ఆ పైన గుత్తులు చూస్తున్నారు కదండీ! అవి కూడా ఎంత పెద్ద గుత్తులు అవుతాయోనండి. అలా ఆ గుత్తు ఎంతవరకు వెళ్తుందో అంతవరకు పువ్వులు వస్తానే ఉంటాయన్నమాట అండి. పువ్వులైతే గుత్తులు గుత్తులు ఉంటాయండి. ఈ ఒక్క మొక్కవండి 4 రోజుల పువ్వులు ఇవి. ఇప్పుడు కూడా దేవుడికి దండ కింద కట్టేద్దామని చెప్పి కోసేసానండి. అయితే కోసేటప్పుడు వెంటనే వీడియో తీయడం మర్చిపోయాను నేను. అందుకని లాస్ట్ మినిట్లో గుర్తొచ్చి వీడియో తీశానండి. చూస్తున్నారు కదండి. కానీ ఇవి ఏ రోజు ఆ రోజు పెట్టుకుంటేనే బాగుంటాయండి, ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టిన 2-3 డేస్ మించి ఉండవండి, వడిలిపోతాయి తొందరగా ఇవి. ఓకే అండి. వీడియో చూసిన వాళ్ళంతా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఒక్క మొక్క ఉన్నా చాలండి మనకి 4 రోజులకు ఒక 3 దండ కనకాంబరాల దండ అవుతుంది.